శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం ఈనాడు చతుర్థి. దీనిని నాగ చతుర్థి అని చెప్పి వ్యవహరిస్తూ ఉన్నారు. తెలుగువారు నాగుల చవితి అని చెప్పి చెప్పటం ఆనవాయితీ. పరమ పవిత్రమైనటువంటి ఈ వెంకటాచలంలో ఈ నాగ చతుర్థి నాడు మనం నివసించటం, శ్రీనివాస ప్రభువుని సేవించేటువంటి దీక్షను పొందటం అది జన్మాంతర సుకృతమే అని చెప్పి చెప్పవచ్చు. కార్తీక దామోదరుడుగా శ్రీనివాస ప్రభువు విలసిల్లుతూ ఉన్నారు. ఇటువంటి భవ్యమైనటువంటి సమయంలో స్వామి నిత్యము కూడా శేషస్తుత్యుడుగా శేషశాయిగా పూజలు అందుకునేటువంటి దివ్య ప్రభావంతో ఈ క్షేత్రం ఉన్నది. ఆదిశేషుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇది. అనంతోహం మయా దేవ స్థాస్యామి గిరిరూపధృక్ భవతా రమయాసార్థం మమ సానుషు వర్త్మతాం. స్వామివారిని ఆయన ప్రార్థించాడు. 1000 దివ్య సంవత్సరములు తపస్సు చేసి స్వామివారు అనుగ్రహించారు. ఆయన ఎప్పుడూ తయాసహాసీనం అనంతభోగిని నివాస, ఎప్పుడూ కూడా ఆయన శేషునిపైనే ఉంటాడు. ఆ శేషుడు స్వామిని వహించడానికి సంకల్పించినటువంటి వాడే. ఆయన తన 1000 పడగల మీద ఈ సమస్త భూమండలాన్ని కూడా నిలబెట్టేటువంటి వాడు. ఇక్కడ ఆదిశేషుని యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి. చుట్టలు చుట్టుకున్నటువంటి ఆదిశేషుడు తన పైన శ్రీనివాసుణ్ణి ఉంచుకుని, పైన పడగల పైన మహా భయంకరమైనటువంటి బరువుతో ఉండేటువంటిది భూమి అంతా కూడా. ఎన్ని వృక్షములతో, ఎన్ని నీరు నిండినటువంటి సరస్సులతో, జలములతో, నదీ ప్రవాహములతో, కులపర్వతములతో నిండి ఉంటుంది భూమి అంతా కూడా. బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర అజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర బాహుమూర్తికిన్ జలధి శాయకి పాయక శయ్యైన యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడునని చెప్పి ఉదంకుడు నాగపతులను గొప్పగా స్తుతిస్తాడు. అందులో వాసుకుని స్తుతిస్తాడు, తక్షకుణ్ణి, అశ్వసేనుడు ఇత్యాదులందరినీ కూడా. కురుక్షేత్రంలో అలా ఇతర పవిత్ర క్షేత్రాల్లో సంచరించే వాళ్ళు, దివమ్ముల మధ్య సంచరించేటువంటి వాళ్ళు, విహాయస పథంలో ఉండేటువంటి వారు, అలాగే రసాతలంలో ఉండేటువంటి వాళ్ళు అందరినీ బాగా స్తోత్రం చేస్తూ ఆదిశేషునితో ఆ నాగస్తుతిని ఆయన శ్రీకారం చుట్టారు. కనుక కృతకృత్యతను పొందటానికి ఎవరైనా కూడా ఆదిశేషుని నుంచి ప్రారంభించి నాగస్తుతి చేయాలి. అందులో ఈ కార్తీక చతుర్థి నాడు చేయటం మరీ విశేషం. అందులో శేషుడే పర్వతమై శ్రీనివాస స్వామికి ఆధారమై ఉన్నాడు కనుక మరింతగా చేయాలి. నిత్యశయ్యగా ఉంటాడు. తయాసహాసీనం అనంతభోగిని అని చెప్పి చెప్తూ నివాస శయ్య ఆసన పాదుకోంశకోపధాన వర్షాతప వారణాదిభి. అసలు శరీర భేదమే, అంతేగాని ఆయన శేషుడు, ఈయన విష్ణువు అనేటువంటి ఒక గుర్తింపు మనకు ఉండాలి. కానీ ఆయన ఆనుకునే దిండుగా, చాందినిగా, ఇంకా పాదుకులుగా ఇలా మారిపోతూ ఉంటాడు. కామరూపి ఆయనకి ఏ సమయంలో ఎటువంటి అవసరం వస్తుందో అటువంటి ఉపచారం అందించాలి అని చెప్పి ఆదిశేషులు వారు. కనుక మహానుభావుడైనటువంటి ఆదిశేషుని యొక్క స్మరణతో ఈనాడు ఈ నాగ చతుర్థిని మనం ప్రారంభించుకుంటున్నాం. పైగా
శేషాద్రిగా పేరు గడించినటువంటి ఈ పర్వతం పైన శేషతీర్థం ఉన్నది. అనేక పుణ్యతీర్థాలు ఉన్నాయి. స్వామి పుష్కరం నుంచి ఆకాశగంగా, పాప వినాశనం, అలాగే ఇతర రామకృష్ణ తీర్థము, ఇలాంటి తీర్థముల్లో మణిహారము వంటిది తెల్లని జలధారలతో ఆకాశానికి చక్కగా విశ్వాంతరాత్ముడికి ఎత్తినటువంటి ఆ జలహారతి వలె భాసిస్తూ ఉంటుంది. నాగతీర్థం అంటారు, శేషతీర్థం అంటారు. ఆదిశేషుడు బహుశా అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా తన యొక్క నాగా అభ్యాసము, యోగాభ్యాసాన్ని చేయటానికి అక్కడ ఆయన ఉన్నాడేమో అన్నట్టుగా పైనుంచి ధారగా కురిసేటువంటి ఆ జలప్రవాహం అక్కడ బండల చుట్టూ అలా ప్రవహిస్తూ శబ్దము వినిపించేప్పటికీ ఆ బుస్ బుస్ అని చెప్పి చక్కగా మనకి ఆదిశేషుడు చేసేటువంటి గొప్ప శబ్దాన్ని మనకు అది గుర్తు చేస్తూ ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి తీర్థాలు, అనేకమైనటువంటి తీర్థముల దగ్గర ప్రధానముగా ఎన్నో దానములు చేస్తారు. అక్కడ పురోహితులు ఉంటారు. వాళ్ళందరూ కూడా బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, వేదములు, స్మార్తము ఇత్యాది విద్యల్లో బాగా తలస్పర్శి పాండిత్యం ఉండేటువంటి వాళ్ళు. వారు ఏ విధమైనటువంటి దీపదానం ఇచ్చినా అన్ని దానాలని స్వీకరిస్తూ ఉంటారు. వీటితో పాటు కొండపైన ఈ నాయి పడిగలు ఇవన్నీ కూడా ఇవ్వటం అనేటువంటి సంప్రదాయం ఉంది. అలా ఏ దోషం ఉన్నా కూడా ఇక్కడ ఆ దానము చేస్తే తొలగిపోతుంది. తర్వాత వాళ్ళు మళ్ళీ ఆలోచించక్కర్లేదు ఇంకోసారి ఏమి దానం చేయాలి అని. కొండకు వచ్చి వెండితో అలాగే ఇతరమైనటువంటివి ఏవైతే ఇక్కడ లభిస్తున్నాయో వాటిలతో చక్కగా దీపారాధన చేసిన తర్వాత దానము చేస్తే చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా మహాఫలితాలను ఇస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ శేష ప్రతిమలు వెండిలో ఉంచి వాటిని దానం చేయడం వల్ల జన్మాంతరమైనటువంటి సంసార ప్రతిబంధక దోషములన్నీ కూడా తొలగిపోతున్నాయి. అంతేకాకుండా కాలసర్పాది దోషములు పోతున్నాయి. జాతకముల్లో ఉండేటువంటి ఈ శని గ్రహాది దోషములన్నీ కూడా పోతున్నాయి. కనుక రాహుకేతు పీడలకు తిరుమల క్షేత్రంలో కూడా అజ్ఞాతంగా ఎంతోమంది భక్తులు తమ యొక్క పరిహారాన్ని వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉన్నారు. అర్చక స్వాములు చక్కగా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. కనుక ఈ తీర్థముల దగ్గర చేసేటువంటి దానములకు ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితం ఉన్నది. అలాంటి క్షేత్రంలో మనం ఈ నాగుల చవితి ఈనాడు సమస్త భాగవతులు కూడా పుట్టల దగ్గరికి వెళ్ళి చక్కగా పాలు, పళ్ళు, అలాగే నువ్వులతో చేసినటువంటి ప్రసాదములు అన్నీ నివేదన చేస్తారు. ఏవి వేడిగా ఉండేటువంటివి ఇవ్వరు, అన్నీ చల్లని పదార్థములు ఇస్తారు. ఆ నాగదేవతలు ఆ పుట్టల ద్వారా అవి అన్ని లోకాల్లోకి వెడుతూ ఉన్నాయనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటారు. అక్కడ ఉండేటువంటి పుట్టమట్టిని చెవులకు పెట్టుకోవటం, నుదుటిని పెట్టుకోవటం చేస్తూ ఉంటారు. ఈ శ్రవణ విధమైనటువంటి ఏ దోషములు ఉన్నాయో అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా వైకల్యం కేవలం చెవులకే కాదు, దేహంలో ఎక్కడున్నా కూడా దూరం అయిపోతుంది. కనుక అంతటి మహిమాన్వితమైనటువంటిది ఈనాడు మనం చేసేటువంటి నాగపూజ. ఇలాంటి పవిత్ర క్షేత్రంలో మనం కార్తీక మాసంలో ఈ నాగుల చవితి నాడు మనం స్వామిని వాచికంగా పురాణ శ్రవణంలో ఆరాధన చేస్తూ ఉన్నాం. జనక మహారాజు గారు కార్తీక పురాణాన్ని చక్కగా వశిష్ఠుల ద్వారా వింటూ ఉన్నారు. ప్రశ్న చేశారు, అయ్యా నువ్వు 3 రోజులు మాహాత్మ్యాన్ని చక్కగా వివరించావు, చాలా ఆనందంగా ఉంది, మంచి విషయాలు నేను తెలుసుకోగలిగాను. ముఖ్యంగా ఈ కాలము యొక్క స్వరూపమును నువ్వు బాగా నాకు మనస్సుకు పట్టుకునేట్లుగా చేశావు. తవ వాగమృతం పీత్వా తృప్తి నాసీన్ మహాముతే. ఓ మహామతే, నీ యొక్క వాగమృతాన్ని నేను బాగా ఆలకించిన తర్వాత ఏమాత్రం తృప్తి పొందానో అని మనసుకు అనిపిస్తోంది, కానీ ఇంకా వినాలి అనిపిస్తోంది. నాకు చెప్పవలసింది కిం దానం కార్తికే మాసి కిం ఉద్దిశ్య వ్రతంచరేత్. ఇంకా దానములు ఏమేమి చేయాలి? ఒకసారి సంగ్రహంగా అన్నీ చెప్పినప్పటికీ కూడా విస్తారంగా చెప్పు. భూయోహం శ్రోతుమిచ్చామి ధర్మం కార్తీక సంభవం. ఈ కార్తీక మాసంలో ధర్మం ఎలా ఆచరించాలి, దానం ఎలా చేయాలి నాకు కొద్దిగా వివరంగా చెప్పవలసింది. ఏ దానము చేస్తే గొప్ప గొప్ప ఫలితం వస్తుందో చెప్పవలసింది అని అన్నారు.
భూయః శృణుష్వాఘహరం సర్వపుణ్య వివర్ధనం ప్రవక్ష్యామి మహారాజా ధర్మం కార్తీక సంభవం. ఎవరైనా కూడా శ్రద్ధాళు అయినటువంటి వాడు ఆచరిస్తాను అని చెప్పి శిష్యుడై ప్రశ్నిస్తే గురువుగారు పొంగిపోతారు. అందులో వశిష్ఠుల వారు చక్కగా కర్మ వైభవాన్ని జ్ఞాన వైభవాన్ని ఎంతో కాలం మహారాజులకు సామాన్యులకు ప్రబోధించినటువంటి వారు చెప్తూ ఉన్నారు. అయ్యా, సర్వపుణ్యములు కూడా ఇతోధికం అవటానికి కార్తీక ధర్మాన్ని నేను చక్కగా నీకు వినిపిస్తూ ఉన్నాను. కార్తికే మాసి సాయాహ్నే శివాగారే శుభప్రదే యో దీపమర్చయేద్భక్త్యా తదనంత ఫలప్రదం. కార్తీక మాసంలో సాయం సంధ్యలో శివాలయంలో కనుక ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి లభించేటువంటి ఫలము ఇంత అని చెప్పి చెప్పలేదు, అది అనంతము అని చెప్పి చెప్పారు. అంటే అంతటి మహాఫలితం లభిస్తుంది. విశేషించి కార్తీక సోమవారం నాడు దీపదానము కానీ దీపారాధన కానీ చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఆదిశేషుడు కూడా చెప్పలేడు. 2000 నాలికలు ఉన్నాయి కదండి, 1000 ముఖాలు ఉన్నాయి కదండి అంటే కుదరదు. ఆయన కూడా నా వల్ల కాదు అని అంటాడు. అంతటి మహాఫలాన్ని ఇస్తుంది. గోపురద్వార శిఖరే లింగాగ్రే నృపపుంగవ కార్తిక్యాం అర్చయే దీపం సర్వపాపై ప్రముచ్యతే. విశేషంగా కార్తీక మాసంలో గోపురాగ్రములపైన ఉంచుతారు, ధ్వజస్తంభం పైన దీపాలు ఉంచుతారు. ప్రత్యేకంగా ఈ దీపాల చర్చ కూడా మనకి పురాణంలో తరువాత భాగాల్లో వస్తుంది. ధ్వజస్తంభం దగ్గర ఉండేటువంటి దీపము జీవస్థానాన్ని ప్రతిఫలింపజేసేది కనుక భగవద్ విభూతిని అది అనంతము చేసి భక్తులకు అందరికీ కూడా అనుభవైక వేద్యం చేస్తుంది. అలాగే ఆలయ శిఖరంపై ఉండేటువంటి దీపాన్ని దర్శిస్తే ఇంకా పునర్జన్మ అనేటువంటిది ఉండదు. అనంతమైనటువంటి సంపదలు ఇహలోకంలోనే వారు పొందగలుగుతారు. ఇంకా పరమేశ్వరుడి ముందు కనుక దీపారాధన చేస్తే వచ్చేటువంటి ఫలితం ఎంతటిదో కూడా అది విశేషంగా చెప్పుకోవలసినటువంటి అవసరం ఉన్నది. యః కుర్యాత్ భక్తిభావేన కార్తిక్యాం ఈశ్వరాలయే గవ్యేన చ ఘృతేనాపి తైలాద్వా మధుతైలతః. ఈ కార్తీక దీపాన్ని ఎలా వెలిగించాలి పరమశివుడి ముందు అని అంటే నెయ్యితో వెలిగించవచ్చు, లేదా ఇప్పతేనెతో కూడా వెలిగించి పరమశివునికి ప్రీతికరంగా దీపాన్ని సమర్పించవచ్చు. కానీ భక్తి మాత్రం చాలా ప్రధానమైనటువంటి అంశము. నారంగ తైలాద్ రాజేంద్ర దీపం యత్ శంభవేర్పయేత్ సధన్య సర్వధర్మజ్ఞ సధర్మాత్మ న సంశయ. నారింజ తైలంతో కనుక శివుడి ముందు కనుక దీపారాధన చేస్తే వాడి సమస్త ధర్మములు కూడా పరిపూర్ణ స్థితిని పొందుతాయి. వాడి మనస్సు ఎప్పుడూ కూడా ఒక త్రాసుని సమానంగా ఉండేటువంటి 2 పదార్థములతో తూచినప్పుడు ఎలా అయితే మధ్యలో అది నిలకడగా నిలుస్తుందో అలాగా ధర్మ సూక్ష్మముల చర్చ వచ్చినప్పుడు ఇదే ధర్మము అని తెలుసుకునేటువంటి మనఃప్రవృత్తి ఏర్పడుతుంది. కనుక ఎప్పుడైనా సరే ధర్మాధర్మ విచక్షణలో కొంత మనస్సుకు ఆ సిగ్గు ఏర్పడుతూ ఉంటే త్రప అంటారే అది ఏర్పడినా సరే, మనస్సు క్లేశం ఏర్పడుతూ ఉన్నా సరే ఇది అవునో కాదో అనేటువంటి బెంగ తొలగించుకోవటానికి, అలాగే ఇదే ధర్మము అని చెప్పి నిశ్చయించుకుని ధైర్యంగా ఆచరించడానికి కావలసినటువంటి మనోబలాన్ని శక్తిని మనకు అనుగ్రహించేటువంటిది ఈ నారింజ తైలంతో శివుని ముందు మనం వెలిగించి ఆయన యొక్క కటాక్షానికే భక్తితో స్తోత్రముల ద్వారా విభూతిని పొందేందుకు ఒక మార్గాన్ని ఏర్పరచుకోవటం. కనుక నారింజ తైల దీపాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పారు. యది తత్తద్ అభావేతు కార్తికే మాసి భూమిప దీపమేరండ తైలాద్వా యోర్చయేత్ సతు పుణ్యభాక్ యహ అర్పయేత్ స పుణ్యభాక్. ఎవడైతే దీపాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తాడో దాన్ని నారింజ తైలంతో ఉండటాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏరండ తైలం అంటే ఆముదపు దీపాన్ని శక్తి ఉండనటువంటి వాడు ఏదైతే మనకి కొనేటువంటి క్షేత్రంలో తక్కువ ఉన్నదో దాన్ని మనం స్వీకరించి పరమశివుడికి సమర్పించవచ్చు. అలా మిగతా నూనెల కన్నా తక్కువగా దొరుకుతుంది ఈ ఆముదం తైలం. కనుక శక్తిని బట్టి అంటే మనకు ఆర్థిక శక్తి ఉన్నప్పటికీ కూడా ఏదో మనం పిసినారితనంతోనో మూర్ఖత్వంతోనో అలా ద్రవ్యహాని అనేటువంటి జరుగుతుందనేటువంటి దానికి మనం ఒడిగట్టకూడదు. ఎప్పుడూ కూడా యథాశక్తిగా దానములు చేయాలి. భగవత్ సమర్పితమైనటువంటి వాటిని మనం ఇచ్చేటప్పుడు
ఎటువంటి లోపము చేయకూడదు. మోహేనైవ అథవా దంభాత్. కానీ కార్తీక మాసంలో ప్రత్యేకతను చెప్తున్నారు మహర్షి. అయ్యా, కొంతమంది ఏదో వ్యామోహంతో చేసేస్తారు, ఫలం వస్తుందని చెప్పి దీపదానం చేస్తారు శివుడి ముందు, చేయవచ్చు అది. అంతేకాదు దంభం, అందరూ చేస్తూ ఉన్నారు మేము కూడా చేస్తాము అని చెప్పి అలా కూడా చేయవచ్చు. భక్తి ఆవా పార్వతీపతే, బాగా భక్తితోనూ వాళ్ళు చేయవచ్చు. కార్తికే చార్పయే దీపం స శివ ప్రియభాగ్నర. మహాభక్తితో శరణాగతితో చేసినంతటి ఫలం లభించకపోవచ్చు, కానీ ఇలా మోహంతో కానీ లేదా దంభంతో కానీ శివుడి ముందు దీపారాధన చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా ఫలం వస్తుంది అని చెప్పి గొప్ప విషయాన్ని మహర్షి జనక మహారాజు గారికి ప్రబోధించారు. అయితే ఒక సందేహం వస్తుంది, ఏదో చెప్పారు మహర్షి, మనలో అభిప్రేరణ కలగటానికి నిజానికి అలా దీపదానం చేయటం వల్ల కానీ దీపారాధన శివుడి ముందు చేయటం వల్ల కానీ ఫలం వస్తుందా? అందుకు మహర్షి వెంటనే ఒక వృత్తాంతం చెప్తున్నారు. నాయన జనక మహారాజా, వినవలసింది దీపదానం గొప్పతనాన్ని చెప్తాను. మహాపాపిష్టులైనటువంటి వాళ్ళు కూడా దీపారాధన వాళ్ళు తెలియక ఏదో దోషం కోసం వాళ్ళు శివుడి ముందు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఉత్తమ గతులను పొందారు. పూర్వం పాంచాల దేశం ఉండేది. అక్కడ ధర్మజ్ఞుడు అనేటువంటి వాడు నిజంగా అన్వర్థ నామధేయుడు, చాలా గొప్ప పరిపాలన చేస్తూ ఉన్నాడు. మంత్రులు, సామంతులు, పురోహితులు అందరూ కూడా ఆయన ఆదేశాలను ఔదల ధరించి చక్కగా వారి విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. కానీ ఆయనకి పుత్రులు లేరు. ఎంతో కాలం పరితపించారు. అప్పుడు పిప్పల మహర్షి వారికి, అయ్యా, ఎన్నో దోషములు ఉంటాయి సంతాన ప్రతిబంధకము, అవన్నీ తొలగాలి అని అంటే ఎంతో ఆచరించాలి. కానీ నీకు సులభమైన మార్గం చెప్తున్నాను, కార్తీక దీపారాధన చేయి, నీకు తప్పకుండా పుత్రుడు కలుగుతాడు అన్నాడు. రాజుగారు కార్తీక మాసం కోసం చకోరపక్షి చంద్రుని యొక్క అనుగ్రహ కిరణాలకు ఎదురు చూసినట్టుగా ఎదురు చూశాడు. మాసం రానే వచ్చింది. వెంటనే ఆ కార్తీక వ్రతాన్ని చక్కగా నిర్వహిస్తూ దాంట్లో భాగంగా ఈ దీపదానాన్ని చక్కగా నిర్వర్తించారు. శివాలయాల్లో ఆ దీప మాలికలను చక్కగా ఆయన ప్రజ్వలింపజేశారు. వెంటనే ఆయనకి సంతానోత్పత్తి కలిగింది. వెంటనే వాడు మంచి పరాక్రమవంతుడు అవ్వాలి అని చెప్పి సువీరుడు అని చెప్పి వాడికి గొప్ప పేరు కూడా పెట్టారు. సరే, కార్తీక దీపాల వల్ల ఆ ప్రభావము చేత శివానుగ్రహం చేత నాకు కొడుకు పుట్టాడు. పుట్టినటువంటి కొడుకు మంచి ప్రతాపవంతుడు కావాలి, వాడికి ఉజ్వలమైనటువంటి భవిత ఉండాలి అని చెప్పి ఆశించి మహారాజు ప్రతి దేవాలయంలో కూడా దీపాలు బాగా చక్కగా వెలుగొందేట్టుగా చేస్తూ ఉన్నాడు. కానీ ఈ యువరాజు వరపుత్రుడు అనేటువంటి గర్వం వచ్చేసింది, అందగాడని చెప్పి గర్వం వచ్చేసింది. నిష్కంటకంగా రాజ్యం ఉండటం వల్ల శత్రుపీడ కూడా లేదు, అందులో యవ్వనం ఉంది. దీంతో వాడు మూర్ఖంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అదే గ్రామంలో, అంటే ప్రధానంగా ఈ పాంచాల దేశానికి రాజధాని అయినటువంటి నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఏదో ఆయన యజ్ఞములు, ఆయన దానములు, ఆయన తపస్సులు ఆయన చేసుకుని ఆయన జీవితాన్ని ఆయన చరితార్థం చేసుకుంటున్నాడు. ఆయన ధర్మపత్ని ఆయన మార్గంలో వెడుతూ ఉన్నది, కానీ ఆమె సౌందర్యవతి. ఎప్పుడైతే ఈ రాజకుమారుడు ఈ గర్వముతో ఉన్నాడో, యవ్వన గర్వము, అలాగే సంపద్గర్వము, అధికార గర్వము, ఇవన్నీ తలకెక్కిపోవటంతో వెంటనే ఆయన అహంకరించి ఈమెపైకి కన్నును ప్రసరింపజేశాడు. ఆమెను ఎన్నో విధాలుగా భ్రమలకు గురి చేసి ఆకట్టుకున్నాడు. పాపం బ్రాహ్మడు రాజపరివారానికి చెందినటువంటి వాడు కాబట్టి ఏమీ చేయలేకపోయాడు. ఒకరోజు రాత్రి కార్తీక సోమవారం ఆనాడు శివాలయంలో వీరిరువురు కూడా ఒక చోటకి చేరారు. తన భార్య, ఈ కామాంధుడైనటువంటి రాకుమారుడు ఇరువురు కూడా పాత శివాలయంలోకి వెళ్ళారు అని చెప్పి తెలుసుకుని ఒక కత్తి తీసుకుని ఆలయంలోకి వెళ్ళాడు వారి ఇరువురిని సంహరించేయటానికి ఈ బ్రాహ్మణుడు. అక్కడ ఈ రాజపుత్రుడు చీకటిగా ఉండటాన్ని చూసి, ఇక్కడ నిర్జన ప్రదేశం అని చెప్పి వచ్చాను, కానీ ఇక్కడ బాగా చీకటిగా ఉన్నది కనుక మా యొక్క కామక్రీడకి ఇది ఉపకరించాలి అని అంటే ఇక్కడ ఏదైనా దీపం పెట్టాలి అని చెప్పి చర్చించాడు. వెంటనే ఆమె అక్కడ ఉండేటువంటి దీపాలను శుద్ధి చేసి తన చీర చెంగును చింపి దానికి ఒత్తిగా చక్కగా చేసింది. ఈయన పక్కకి వెళ్ళి ఆముదం తైలాన్ని తెచ్చి దాంట్లో పోసాడు, దీపాన్ని వెలిగించారు.
తరువాత వాళ్ళు ఏదో మోహములో మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. తను తెచ్చినటువంటి కత్తితో రాకుమారుని భార్యను దారుణంగా సంహరించారు. ఆ సమయంలో ఆ రాకుమారుడు స్వతహాగా ఆయన క్షత్రియుడు, ఖడ్గ విద్య తెలిసినటువంటి వాడు, తన వరలో ఉండేటువంటి ఖడ్గాన్ని తీసి ఈ బ్రాహ్మణుని కూడా సంహరించేశాడు. పరమశివుడి ముందు పవిత్ర దేవాలయంలో కార్తీక సోమవారం నాడు జరిగినటువంటి అరిష్టం ఇదంతా కూడా. ఆశ్చర్యం ఏమిటంటే దీపారాధన వాళ్ళు తెలియక శివుని ముందు చేసినప్పటికీ కూడా వారిరువురిని కూడా వెళ్ళటానికి ఒక విమానం వచ్చేసింది. పుణ్యలోకాల నుంచి వచ్చినటువంటి విమానంలో ఈ రాకుమారుడు, ఈ బ్రాహ్మణుడి పత్ని ఉన్నారు. అయితే వీడు వేదాంగములు చదివినటువంటి వాడు. ఇది శివాలయం అనేటువంటిది విషయాన్ని మరిచిపోయి అక్కడ రక్తపాతం అయ్యేందుకు వాడు వచ్చాడు. ఇది ప్రథమ దోషం. పైగా వాళ్లతో మరణానంతరం చర్చ మొదలుపెట్టాడు. మీరు పాపిష్టులు, మీరు ఉత్తమ లోకాలకు వెళ్తున్నారు, నన్ను ఈ నరకలోకానికి తీసుకెళ్ళటానికి యమదూతలు వచ్చారు మరణానంతరం, నేను ఏమి తప్పు చేశాను? రాజు ఇలా చేయవచ్చా? రాజ్యంలో వాళ్ళందరినీ కూడా కాపాడవలసినటువంటి రాజు రాజ్యంలో పాలితుడైనటువంటి నా ధర్మపత్నిని అపహరించి ఇలాంటి చేయకూడనటువంటి పని చేశాడు. వీడికి ఉత్తమ లోకప్రాప్త, కంచే చేను మేసినట్టుగా ఉండేటువంటి న్యాయానికి ఇది సాక్ష్యం కదా అని చెప్పి వాదిస్తూ ఉంటే అప్పుడు ఈ గొప్పవారైనటువంటి యమకింకరులు చెప్పారు, అయ్యా వాళ్ళు కార్తీక దీపారాధన చేయటం వల్ల వాళ్ళ పూర్వ పాపములన్నీ నశించి ఉత్తమ లోకాలకి వెళుతూ ఉన్నారు. నువ్వు కేవలం శివాలయంలో ఈ తప్పు చేయటమే కాదు, పూర్వము నువ్వు చేసినటువంటి పాపములు ఎన్నో కూడా ఉన్నాయి, అందువల్ల నీకు ఇలాంటి కష్టం వచ్చింది, నువ్వు నరకానికి వెడుతున్నావు అని చెప్పారు. వెంటనే అక్కడ ఉండేటువంటి ఆ రాకుమారుడికి అలాగే ఉత్తమ లోకాలకు వెళ్ళేటువంటి ఈ బ్రాహ్మణుడి పత్నికి ఇరువురికి కూడా మనసులో కష్టం ఏర్పడి ఆ పుణ్యలోక దూతలను ప్రార్థించారు, అయ్యా ఇదేమిటిది, మా భర్త గొప్ప శాస్త్రజ్ఞుడు, ఏవో పూర్వజన్మ పాపములు ఉండవచ్చు, మా పుణ్యాన్ని మేము ఆయనకి ఇచ్చేస్తూ ఉన్నాము, అలానా రక్షించండి అనేప్పటికీ ఆయన కూడా శివాలయంలో ఆ దీపారాధన మాహాత్మ్యాన్ని ఆ సమయంలో తెలుసుకున్నారు. చూడండి, ఆయనకు పూర్వజన్మ పాపములు ఉన్నాయి, శివాలయంలో రక్తపాతాన్ని సృష్టించి ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఆయన కార్తీక మాసంలో దీపం పెడితే ఇంత ఫలితమా అని ఆశ్చర్యపోయి తన భార్యతో రాకుమారుడితో ఆయన మాట్లాడాడు. కనుక ఆ చర్చ వల్ల అక్కడ ఉండేటువంటి దూతల యొక్క మాటల్లో ప్రతిఫలించినటువంటి ఆ సత్యము కార్తీక మాసంలో శివాలయంలో సోమవారం నాడు దీప ప్రజ్వాలనం చేస్తే వచ్చేటువంటి పుణ్యము వినడం వల్ల వాళ్ళందరూ కూడా శాశ్వతమైనటువంటి ఉత్తమ లోక ప్రాప్తులను పొందారు అని చెప్పి జనక మహారాజు గారికి వశిష్ఠులు వారు చెప్పారు. ఇవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ కథలన్నీ కూడా ఎంతో పుణ్యాత్ములకు దక్కవలసినటువంటి ఫలాలను ఈ కార్తీక మాస కాలం పాపాత్ములకు కూడా ఇచ్చేస్తుంది ఏమిటి అడుగుతాడు. తర్వాత జనక మహారాజు, అయ్యా నాకేమిటో కొంచెం నమ్మబుద్ధి కావట్లేదండి ఇవన్నీ కూడా, ఎందుకంటే మీరు వరుసగా ఏవో కథలు చెప్పేస్తున్నారు, విన్నప్పుడు ఇవేమో బాగానే ఉన్నాయి, వీళ్ళేమో ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతున్నారు, చాంద్రాయణాది వ్రతాలు చేసినటువంటి వాళ్ళకి వచ్చే లోకములే, గొప్ప గోదానాదులు చేసేటువంటి వారికి వచ్చేటువంటి ఆ ఫలములే ఇవన్నీ కూడా, ఈ ఉత్తమ లోక ప్రాప్తులన్నీ ఇలాంటి వాళ్ళకి వచ్చేస్తున్నాయి ఏమిటి అని అడిగితే, కాలమహిమ నాయన, కార్తీక మాస కాలమహిమ, ఒక్క క్షణాన్ని కూడా ఎప్పుడూ విడిచిపెట్టకూడదు మానవుడు అని చెప్పి చెప్తాడు. క్షణస కణశ్చైవా, నువ్వెప్పుడూ కూడా భక్తిగా ఏదో పారాయణం చేసుకుంటూ ఉండు, లేదా ఏదో ధర్మకార్యం చేస్తూ ఉండు, మనస్సులో భవిష్యత్తులో చేయవలసినటువంటి ఏదో ఒక గొప్ప క్రియకు నువ్వు సంకల్పాన్ని చెయ్యి, ఒక్క క్షణాన్ని కూడా ఈ కార్తీక మాసంలో వృధా చేయొద్దు. ఎందుకంటే కాలం అనేటువంటిది అది మనం పిడికిలి బిగించి లోపల పాదరసాన్ని పెట్టుకుంటే తెలియకుండా ఎలా అయితే వేళ్ల సందులోంచి బయటికి వెళ్ళిపోతుందో అలా కాలం వెళ్ళిపోతుంది పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాస కాలం. కనుక దీన్ని మనం తెలుసుకోవాలన్నా తెలుసుకోలేం. పచ్చి కుండలో నీళ్లు పోస్తాం, ఆ నీళ్లు చెమర్చి బయటికి వెళ్ళిపోతాయి, ఎప్పుడు ఎలా వెళ్ళాయి ఏమీ శబ్దం లేదే అంటే తెలియదు, అంతే అలా వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా కార్తీక మాస కాలం క్షణకాలంలో వెళ్ళిపోతుందనేటువంటి దాన్ని గుర్తించి ఏ రోజుకి ఏ విధానం మనకు పురాణం చెప్పిందో, పెద్దలు ధర్మశాస్త్రాదుల్లో నిర్దేశించారో దాన్ని చేయటానికి మనం
ఎప్పుడు గొప్ప సంకల్పంతో ఉండాలి. మనస్సు కానీ మన వాక్కు ఏదో ఒక మంత్రాన్ని, శివ మంత్రాన్ని లేదా పరమ పవిత్రమైనటువంటి ఇలాంటి వెంకటాచలం వంటి క్షేత్రాల్లో వెంకటేశ్వర నామాన్ని లేదా ఇతర క్షేత్రాల్లో నారాయణ నామాన్ని ఇలా ఉచ్చరిస్తూనే ఉండాలి. మనస్సు ఎప్పుడూ కూడా భగవన్ నామాన్ని విడిచిపెట్టాలనేటువంటి దీక్షలో ఉండకూడదు. ఇంకా చెప్పలేకపోతున్నానే, ఇంకా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నానా అనేటువంటి ధర్మదీక్షతో నిరంతరం నోరు అలా దీక్షలోనే ఉండాలి. చేతులు కూడా ఈ అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు, అలాగే సుదర్శన హోమాలు వీటిల్లో నియుక్తమై ఉండాలి. చేతులారంగ శివుని పూజింపడేని. చేతులారంగ అంటే చేతులారా అనేటువంటి అర్థమే కాదు, చేతులు ఆరిపోకుండా అలా నిరంతరము కూడా ఈ కాలంలో రుద్రాభిషేకం చేస్తూనే ఉండాలి. చేతులారంగ శివుని పూజింపడేను, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నారు. తల్లి యవ్వనాన్ని పాడు చేయటానికి కాకపోతే ఇలాంటి అధర్మాత్ములు ఎందుకు? పవిత్రమైనటువంటి కాలంలో కూడా ధర్మకార్యాలు చేయనటువంటి వాళ్ళు కనుక మానవుడై పుట్టాడు. జంతువునాం నరజన్మ దుర్లభం. ఎన్నో జన్మలలో చేసినటువంటి ఆ పుణ్యముల అన్నిటికీ ఒక సమాహార స్వరూపం ఈ మానవ జన్మ. ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొంది భగవంతుడిని కృతజ్ఞతతో ఆరాధించి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందకపోతే ఈ జన్మ పొంది ఏమి ప్రయోజనము అనేటువంటి సత్యాన్ని కూడా తెలుసుకోవలసినటువంటి పవిత్రమైనటువంటి కాలం ఇది. ఇలాంటి గొప్పదైనటువంటి పవిత్ర కాలములో ఆ గొప్ప కథను వినిపించిన తర్వాత తస్మాత్ సర్వప్రయత్నేన కార్తిక్యాం ధర్మమాచరేత్. ఇలా ఏదో ఒక మహాప్రయత్నము చేత కార్తీక మాసంలో విధిగా వ్రతాదుల్లో చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించాలయ్యా. యః కార్తికే మాసి రాజన్ మాసమేకం నిరంతరం శంకరస్యాధ విష్ణోశ్చ లక్ష్మీ నిలయేచ భక్తితః. ఎక్కడో అక్కడ శివుడిని ఆరాధిస్తూ శివాలయం దగ్గర, విష్ణువుని ఆరాధిస్తూ విష్ణు ఆలయంలో, లేదా లక్ష్మీదేవతను ఆరాధిస్తూ అమ్మవారి సన్నిధిలో, దేవాలయానికి వెళ్ళకపోతే మన ఇంట్లోనే ఇలా పవిత్రంగా ఆ స్తోత్రాలు చదువుతూ పూజలతో తరిస్తూ ఉండాలయ్యా. దీపమాలార్పణం కుర్యాత్ స పునర్జాయతే భువి న పునర్జాయతే భువి. ఎవరైతే ఆ లక్ష్మీదేవత దగ్గర కానీ పరమశివుడి దగ్గర కానీ లేదా ఈ మాసంలో పుట్టినటువంటి వాడు కార్తికేయుడు అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి సర్పాకృతిలోనే ఆయన ఉంటారు కనుక ఆయన్ని ఆరాధించినా, శ్రీ మహావిష్ణువు సకల కళ్యాణ చక్రవర్తిని ఆరాధించినా తప్పకుండా వాళ్ళు జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందుతారు. స్త్రియో వా పురుషో వాపి కార్తికే కేశవాగ్రత స్వశక్త్యార్చయే దీపం సర్వ పాప విముక్తయే. వాడు పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళు వయస్సులో ఎటువంటి వాళ్ళైనా సరే కార్తీక మాసంలో వాళ్ళు ఆరాధనకు అవేమీ అడ్డంకులను భావించకూడదు. ఆ కేశవును ముందు దీపారాధన చేస్తూ ఉండాలి, జన్మను చరితార్థం చేసుకోవాలి. తస్మాత్ త్వమపి రాజేంద్ర కార్తికే గిరిజాపతే మందిరే దీపమాలాంతు సమర్పయ న సంశయ. నువ్వు కూడా ఈ గిరిజాపతి యొక్క మందిరంలో కార్తీక దీపాన్ని సోమవారం నాడు వెలిగించు అని చెప్పి రాజుగారికి ఉపదేశం చేశాడు వశిష్ఠుల వారు. చక్కగా ఆయన ఆ దీప మాలికను ఆ పరమశివుని దగ్గర వెలిగించి తర్వాత దాని ప్రభావము చేత ఆత్మజ్యోతి యొక్క ఉద్ధారణ కూడా ఆయన చేసుకోగలిగాడు. ఇలాంటి గొప్ప విశేషాలను మనం ఈనాడు తెలుసుకున్నాం. అంతేకాదు సర్పదేవతలు ఈనాడు విశేషంగా అనుగ్రహిస్తారు. ఈ సర్ప జయంతి అంటారు, లేదా నాగుల చవితి, నాగ చతుర్థి ఇలాంటి పేర్లు ఉండేటువంటి ఈ పుణ్య దివసంలో వీరి యొక్క స్వరూప స్వభావాలను అన్నింటినీ కూడా పెద్దలు మనకు మహర్షులు చెప్పారు. బ్రహ్మలోకే చయే సర్పాః శేష నాగ పురోగమాః నమోస్తు తేభ్య సర్పేభ్య సుప్రీతాః మమ సర్వదా. మనం ప్రార్థించేప్పుడు కనిపించేటువంటి ఏ సర్పాన్నో కాదు, కనిపించకుండా కాలంలో ఉంటాయి. మన కంటికి అన్నీ కనిపిస్తున్నాయా? ఆ శక్తిని దర్శించాలి అంటే దానికి తగినటువంటి తపఫలం మన యందు ఉండాలి. మనలో ఆ తపస్సు లేనప్పుడు అవి కనిపించవు. కనుక కనిపించకపోయినా వాటిని మనం ఆరాధించగలుగుతాము. ఈ స్తోత్రముల ద్వారా మహర్షులు ఇచ్చినటువంటి సందేశాన్ని తెలుసుకుని మనం వాటి యొక్క ఆరాధనలో ఉంటే ఈ కార్తీక మాసంలో విశేష ఫలితం లభిస్తుంది. విశేషించి నాగ చతుర్థి నాడు
మనకి ఇతోధికమైనటువంటి ఫలం సిద్ధించే తీరుతుంది. మరి ఆ సర్పములు ఎక్కడున్నాయని వాటి స్థితిని తెలుసుకుని నమస్కారం చేయాలి అని అంటే బ్రహ్మాది లోకముల్లో ఉన్నాయి సర్పములు. అంతేకాదు వైకుంఠములో ఉండేటువంటి శేషనాగ ఇత్యాది నాగములకు నమస్కారం చేస్తే ఆ సర్పములన్నీ కూడా మన పట్ల చాలా ప్రీతితో ఉంటాయి. కైలాస వాసిన సర్పాహ వాసుకి ప్రముఖాస్తథా నమోస్తు తేభ్య సర్పేభ్య సుప్రీతాహ మమ సర్వదా. కైలాసం ఉన్నది, అక్కడ పరమశివుడు తెల్లగా ఉంటాడు, ఆయన్ని ఆరాధించేటువంటి విభూతి తెల్లగా ఉంటుంది, గౌరీదేవత తెల్లగా ఉంటుంది. అంతేకాకుండా ఆ లోకం సత్వగుణంతో నిండి ఉంటుంది. ఆ వెండి కొండగా దానికి పేరు, తెల్లగా ఉంటుంది. మంచు పర్వతం కూడా దాన్ని కీర్తిస్తూ ఉంటారు. కనుక అలాంటి పర్వతంలో అలాంటి శిఖరంలో వాసుకి ఇత్యాది సర్పములను ఆయన అలంకారంగా అందుకుని ఉంటాడు. కనుక అలాంటి లోకంలో ఉండేటువంటి ఆ సర్పములన్నీ కూడా శివాలంకారమై ఉన్నటువంటివి. అలాగే విఘ్నేశ్వరుడు ఇత్యాదులు నడుము చుట్టూ సర్పాలను అలంకరించుకుంటారు. అంతేకాదు భుజకీర్తులుగా పెట్టుకుంటారు మన వెంకటేశ్వర స్వామి వారు. ఆయన నాగాభరణుడు, శేషపర్వతం దగ్గర ఉన్నాడు, శేషతీర్థంతో ఉన్నాడని కాదు, నాగాభరణుడు వెంకటేశ్వర స్వామి. అలాగే సరస్వతీదేవి కూడా తెల్లని సర్పాలను అలంకారంగా అందుకుంటుంది. కద్రూజాంగద తోడబొట్టు శరత్ కాదంబిని చంద్రిక చిద్రూపాంచిత ఇత్యాది స్తోత్రముల్లో ఉండేటువంటి ఆ సరస్వతీదేవి చక్కగా నాగాభరణాలను అందుకుంటుంది. కనుక ఈ నాగ చతుర్థి నాడు దేవతలందరూ కూడా నాగ సంబంధంతో ఉన్నారనేటువంటి సత్యం తెలుసుకోవాలి. కైలాసవాసం చేసేటువంటి ఆ వాసుకి ఇత్యాది సర్పరాజాలన్నింటికీ కూడా మనం నమస్కరించి వాటి ద్వారా మనం గొప్పదైనటువంటి ఫలాన్ని పొందాలి. కాద్రవేయాశ్చ ఏ సర్పాః మాతృభక్తి పరాయణాః నమోస్తు తేభ్య సర్పేభ్య సుప్రీతాః మమ సర్వదా. ఆ కద్రువ సంతానం ఈ సర్పములు. ఇవి అన్నీ కూడా మాతృభక్తితో ఉన్నాయి. అంటే ముందు వినలేదు, వినకుండా జనమేజయుడు సవనాగ్నిలో పడాలనేటువంటి శాపాన్ని పొందాయి. తరువాత ఉచ్చైశ్రవస్సు యొక్క తోకను పట్టుకున్నాయి. అందువల్ల ఈ సవనాగ్ని దగ్గరికి సర్పములు వెళ్ళేటువంటి కాలము బాగా దూరమైంది. అంతేకాదు తక్షకాదులందరూ కూడా ఆస్తికుడు స్వస్తి పలికితే ఆగిపోయారు. కనుక శాపాదులు తాము తొలగించుకున్నటువంటివి మనకు తొలగింపజేసేటువంటివి ఆ మహాసర్పములు. కనుక వాటిని మనం మాతృభక్తి ఉంది వాటి యందు అనేటువంటి సత్యాన్ని గ్రహించి వాటిని ఆరాధించడం. అలాగే ఇంద్రలోకేషు ఏ సర్పాః తక్షక ప్రముఖాస్తథా. ఇంద్రలోకంలో ఉండేటువంటివి సర్పములు ఆయన యొక్క సింహాసనము ద్వారా అవి శ్రేయస్సును పొందుతూ ఉన్నాయి. అలాంటివి మనకు కూడా కష్టకాలం వస్తే మనం రక్షిస్తాయి. తక్షకుడు ఏం చేశాడు? ఆ సర్పయాగం అప్పుడు వెళ్ళి ఇంద్రసింహాసనాన్ని చుట్టుకున్నాడు. సహేంద్ర తక్షక స్వాహ అని మంత్రాలు చదివారు. కానీ ఆస్తికుడి యొక్క స్వస్తి వల్ల ఆ కార్యము జరగలేదు. కనుక ఎటువంటి కష్టం ఉన్నప్పటికీ కూడా తొలగించుకునేటువంటి శక్తి వాటి యందు ఉన్నది. అలాంటి శక్తి కలిగినవే మనకు ఆ ఇంద్రుని యొక్క లోకంలో ఉండేటువంటివి మనకు అనుగ్రహాన్ని కూడా ఇవ్వగలుగుతాయి. నమోస్తు తేభ్య సర్పేభ్య సుప్రీతాః మమ సర్వదా లోకాంతరేషు. ఆ ఇంద్రలోకాల్లో ఉండేటువంటివే కాదు, ఇతర లోకముల్లో ఉండేటువంటి సర్పములు కూడా అశ్వసేనుడు ఇత్యాదుల చేత రక్షింపబడుతూ ఉంటాయి. అవి కూడా మనల్ని రక్షిస్తూ ఉంటాయి. అలాగే మలయ పర్వతం పైన సర్పాలు ఉంటాయి. మంచి సుగంధమును పంచేటువంటి ప్రాంతముల్లో అమ్మవారి యొక్క విలాస క్షేత్రముల్లో ఉంటాయి. అవన్నీ కూడా ఆ సర్పములన్నీ కూడా మనల్ని రక్షిస్తాయి. కర్కోటకాదులు. అలాగే ఏవైతే ఈ పృథివికి ఆకాశమునకు సాకేత పట్టణము ఇత్యాది పుణ్యక్షేత్రముల్లో ఉంటాయో అవన్నీ కూడా మనల్ని రక్షిస్తాయి. అలాగే అన్ని గ్రామాల్లో పుట్టల్లో ఉండేటువంటి సర్పములు కూడా మనల్ని రక్షిస్తూ ఉండాలి. ఈ గ్రామాల్లో అరణ్యాల్లో అలాగే భూదివముల మధ్య ఉండేటువంటి పవిత్రమైనటువంటి సర్పములన్నింటినీ కూడా మనం ప్రార్థన చేస్తే అవి వాటి యొక్క శక్తిని మన యందు నింపుతాయి. మనకు అలా వాతాహార వ్రతం చేసినటువంటి ఫలాన్ని కూడా అనుగ్రహిస్తాయి అనేటువంటి సత్యాలను తెలుసుకుంటూ ఆ సర్పస్థితిని మనం అందరం కూడా కలిసి ఒక్కసారి ఆ సర్పదేవతల యొక్క అనుగ్రహానికి నివేదనగా పారాయణం చేద్దాం. బ్రహ్మలోకే చ ఏ సర్పాః
शेषनागपुरोगमाः शेषनागपुरोगमाः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीताः मम सर्वदा सुप्रीताः मम सर्वदा कैलासवासिनः सर्पाः कैलासवासिनः सर्पाः वासुकि प्रमुखास्तथा वासुकि प्रमुखास्तथा नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीताः मम सर्वदा सुप्रीताः मम सर्वदा काद्रवेयाश्च ये सर्पाः काद्रवेयाश्च ये सर्पाः मातृभक्तिपरायणाः मातृभक्तिपरायणाः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीताः मम सर्वदा सुप्रीताः मम सर्वदा इंद्रलोकेषु ये सर्पाः इंद्रलोकेषु ये सर्पाः तक्षकप्रमुखास्तथा तक्षकप्रमुखास्तथा नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीताः मम सर्वदा सुप्रीताः मम सर्वदा लोकान्तरेषु ये सर्पाः लोकान्तरेषु ये सर्पाः अश्वसेनेन च रक्षिताः अश्वसेनेन च रक्षिताः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीताः मम सर्वदा सुप्रीताः मम सर्वदा मलये चैव ये सर्पाः मलये चैव ये सर्पाः कर्कोटकप्रमुखास्तथा कर्कोटकप्रमुखास्तथा नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीताः मम सर्वदा सुप्रीताः मम सर्वदा पृथिव्यां चैव ये सर्पाः पृथिव्यां चैव ये सर्पाः ये च साकेतवासिताः ये च साकेतवासिताः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीताः मम सर्वदा सुप्रीताः मम सर्वदा सर्वग्रामेषु ये सर्पाः सर्वग्रामेषु ये सर्पाः वल्मीकेषु वसन्ति च वल्मीकेषु वसन्ति च नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीताः मम सर्वदा सुप्रीताः मम सर्वदा ग्रामे वा यदि वारण्ये ग्रामे वा यदि वारण्ये ये सर्पाः प्रचरन्ति च ये सर्पाः प्रचरन्ति च नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः नमोऽस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीताः मम सर्वदा सुप्रीताः मम सर्वदा श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।